4 అంశాలపై ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్లు చెల్లిస్తామని తెలిపారు. పీఆర్సీపై తక్షణమే రిపోర్ట్ అందించాలని అధికారుల కమిటీని ఆదేశించినట్టు చెప్పారు. ఆ రిపోర్ట్ ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులను ఉద్యోగులకు అందిస్తామన్నారు సీఎం. ప్రతి 2 నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్ట్ అందించాలని సూచించారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు సీఎం రేవంత్. నాలుగు అంశాలపై ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్లు చెల్లిస్తామని తెలిపారు. పీఆర్సీపై తక్షణమే రిపోర్ట్ అందించాలని అధికారుల కమిటీని ఆదేశించినట్టు చెప్పారు. ఆ రిపోర్ట్ ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులను ఉద్యోగులకు అందిస్తామన్నారు సీఎం. ప్రతి 2 నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్ట్ అందించాలని సూచించారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు సీఎం రేవంత్. నాలుగు అంశాలపై ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్లు చెల్లిస్తామని తెలిపారు. పీఆర్సీపై తక్షణమే రిపోర్ట్ అందించాలని అధికారుల కమిటీని ఆదేశించినట్టు చెప్పారు. ఆ రిపోర్ట్ ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక 4 అంశాలపై ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ అందిస్తారు. చారి, ఉద్యోగ సంఘంలో చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగ సంఘాలు నిర్వహిస్తున్నటువంటి ఆలోచనతో ఐటీ కార్మికులతో ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా